రైట్. ఈరోజు తెల్లవారుజామున సింహాచలంలో అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగినటువంటి దుర్ఘటన మొత్తం మీద దేవాదాయ శాఖ అధికారుల సమన్వయ లోపాన్ని మనకి ఎత్తి చూపుతోంది. దీంట్లో 7 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి అసలు ఏం జరుగుంటుంది, దీన్ని బేస్ చేసుకుని మున్ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలనంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, దీనిపైనే మాట్లాడదాము. స్టూడియోలో ఉన్నారు వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి నాయకులు. నమస్కారం అండి. అండ్ అలాగే మనతో జాయిన్ అయ్యారు ఆనంద్ సూర్య గారు, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్. నమస్కారం అండి సూర్య గారు. నమస్కారం మేడం. రైట్. ముందుగా వెంకటేశ్వరరాజు గారు, మనం కొద్ది నెలల క్రితం మనం మాట్లాడుకున్నాము దేవాదాయ శాఖను కంప్లీట్గా రద్దు చేయాలి అని హిందూ సంఘాలన్నీ కూడా విజయవాడలో ఒక భారీ బహిరంగ సభను పెట్టుకున్నారు. మీరు సక్సెస్ అయ్యారు అందులో. కానీ మరి అది అనుకున్న తర్వాతనే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. శ్రీశైలం కావచ్చు, తిరుపతిలో గోవుల వృత్తి కావచ్చు, తర్వాత ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఈ విషయం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అనేటువంటి వాదన తెర మీదకి వస్తుంది. అమ్మా, వైఫల్యం నిజంగా కూడా దేవాదాయ శాఖ ఒకటి, ధర్మాదాయ శాఖ అనేటువంటిది ఒకటి పెట్టి కోట్లాది రూపాయలు ఆ యొక్క ఒక్కొక్క రూపాయి సంపాదించుకొని ఒక్కొక్క రూపాయి మేము దేవుడి దగ్గరికి వెళ్తాము, ఆ భగవంతుని దర్శనం చేసుకుంటాము, ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటాము, మేము అనుకునేటువంటి ఐహికమైనటువంటి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ దేవదేవుళ్ళు తీరుస్తారు, ఆ అమ్మలు ఆ దేవుళ్ళు అందరు తీరుస్తారు అనేటువంటి భావనతో ఎవరైతే మనస్ఫూర్తిగా వెళుతున్నటువంటి అయితే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నిజంగా కూడా అవమానం జరుగుతున్నట్టే లెక్క. ఒక విషయం చెప్పాలంటే ఎలా, ఎందుకు అనంటే ఇవాళ వాళ్ళు ఒక సంవత్సరం పోతున్నట్టే అందరు ధనవంతులే రారు కదండి దేవుని దర్శనం చేసుకోవడానికి. ఒకటి. రెండో విషయం ఏంటంటే వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేంత వరకు కూడా ఏం జరుగుతుంది ఏంటి, అసలు వాళ్ళు ఎన్ని గంటలు నిలబడుతున్నారు, ఎన్ని గంటలు ఆ దేవదేవుడి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. ఒక తిరుపతినే కాదండి విషయం చెప్తున్నాను. ఇవాళ తిరుపతి అంటే అటానమస్ బాడీ, కానీ మిగతా దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది పెట్టి దేవునికి ఆదాయము ధర్మానికి ఆదాయము ఈ 2 ఆదాయాలు చూసుకొని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎండోమెంట్ శాఖ కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇవాళ అనేక మంది వేలాది మంది పనిచేస్తున్నారు. ఇవాళ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్కృత్యాలు నిజంగా చెప్పాలంటే ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల పైన ఉండేటువంటి ఎవరైతే కమిటీస్ ఎవరైతే ఉన్నారో ఆ స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యేల యొక్క ఛలాలు ఉంటారు అక్కడ, వాళ్ళనే నియుక్తి చేసుకొని వాళ్ళకి ఆగమం తెలుసా, పంచరాత్రం తెలుసా, లేకపోతే ఏ విషయం చెప్తున్నా అక్కడ పూజాధికారులు ఏం జరుగుతున్నాయి, ఆ దేవుడు ఏంటి, ఆ డైటీ ఏంటి, ఆ స్థల పురాణం ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి పూజాధికారులు ఏ విధంగా జరుగుతున్నాయి, వైఖానసం జరుగుతుందా, పాంచరాత్రం జరుగుతుందా అనేటువంటిది తెలియకుండా ఉండేటువంటి ఈ కమిటీలు కూడా ఇటువంటి చేస్తూ భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అందుకొరకే ఇప్పుడు ఒక విషయం అమ్మా, ఇవాళ రోజు కూడా మన నోళ్ళలో నాలుతూ ఉన్నాయి, పేపర్లలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో రోజు వస్తున్నాయి. వాళ్ళు తిరుపతి కాగానే సింహాచలం భద్రాచలం లేకపోతే ఇంకో టెంపుల్, లేకపోతే అంతర్వేది, లేకపోతే ఇంకోటి. అదే ఒక విషయం చెప్తాను. ఇవాళ కంచిపీఠం ఉంది, శారదాపీఠం ఉంది, తర్వాత ఏది శృంగేరి పీఠాలు ఉన్నాయి, అనేకమైనటువంటి పీఠాలు భవ్యంగా నడుస్తున్నాయి. ఒక్కటి కూడా పేపర్లలో వస్తుందా ఇవాళ? కొన్ని వేలాది లక్షలాది కోట్ల రూపాయలతో నడుస్తున్నటువంటి అవి కూడా భవ్యంగా నడుస్తున్నటువంటి విషయం అది. మనం దీనికి ఒకసారి కంపారిజన్ చేద్దాం. ఒక విషయం. రెండో విషయం ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయినాయి మొత్తం ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్. కుహనా సెక్యులరిజం అనేటువంటి పేరుతో ఇవాళ ఆ దేవుని మీద నమ్మకం ఉందా, ఆ దేవుని మీద భక్తి ఉన్నదా, ఆ దేవుడు అక్కడ ఎందుకున్నారు? ఇవాళ మనం ఒక విషయం చెప్పాలి, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం అక్కడ ఏదైతే డైటీ ఉంటుందో, అంటే ఆ ఒక విగ్రహం ఏదైతే ఉందో అది విగ్రహమే అన్నిటికీ కూడా ఇన్ఛార్జ్ అంటే విషయం ఏంటంటే అతనే అధిపతి. ఇవాళ మనము నాకు 4 ఎకరాలు ఉంది, నాకు ఇల్లు ఉంది, నేను ఒక జాబ్ చేస్తున్నాను, ఇవన్నీ నాయే అనేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆ విగ్రహానికి అటువంటిది మనం ఆపాదిస్తాం ఇవాళ. అంటే దాంట్లో ఆ దేవుడే దానికి ఇన్ఛార్జ్, దేవుడే దానికి అధిపతి, దేవుడే దానికి మొత్తం టోటల్ హోల్ అండ్ సోల్ ఆయనే అని మనం భావించి అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తాం. అటువంటి పరిస్థితులలో ఆయనకి ఇచ్చేటువంటిది ఏముంది, అక్కడ ఏం చేస్తున్నాము ఏంది అనేటువంటి తెలియని వాళ్ళు ఇవాళ వచ్చేసి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అనేకమైనటువంటి ఇవాళ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్యమతస్తులు ఉన్నారు, తర్వాత ఆస్తికులు నాస్తికులు అందరూ అందులో పనిచేస్తున్నప్పుడు ఆ దేవుని మీద ఉండేటువంటి భక్తి ఎక్కడ ఉంటుందండి? ఒక విషయం చెప్తున్నాను,
కాబట్టి నేను అనేది ఏంటంటే అసలు ఈ డిపార్ట్మెంట్ని రద్దు చేసి డిపార్ట్మెంట్ అనేటువంటిది రద్దు చేసి అవునండి బ్రహ్మాండమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఆధ్యాత్మికమైనటువంటి వాళ్ళు ఉన్నారు, బయట లేరా? సో పీఠాధిపతులు మఠాధిపతులు విషయం చెప్తున్నానమ్మా. వీళ్ళందరూ కూడా ఇంకా ఒక మఠాధిపతులు పీఠాధిపతులే కాకుండా బ్రహ్మాండమైనటువంటి భక్తులు ఉన్నారు. వాళ్ళు నిస్వార్థంగా చేస్తున్నటువంటి భక్తులు చాలా ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు 6 రకాలుగా దాన్ని విభజించి ఇవాళ ధూపదీప నైవేద్యాలు లేనటువంటి పాపం దానికి నోచుకున్నటువంటి ₹1 ఇన్కమ్ లేనటువంటి గుళ్ళనేమో వదిలిపెడతారు, కోట్ల రూపాయలు వచ్చేటువంటి గుళ్ళనేమో వీళ్ళు ఆక్యుపై చేసేసుకొని దాని మీద ఉండేటువంటి దాన్ని సర్వశ్రేయు నిధని తర్వాత వాటన్నిటిని మరలిస్తున్నటువంటి పరిస్థితి వల్ల జరుగుతున్నది. అటువంటిది జరగకూడదనే ఉద్దేశంతో ఇవాళ హైందవ శంఖారామం అనేటువంటిది పెట్టి భవ్యంగా అది నిజంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది.